హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ నేర్చుకుందామండి. అదేంటంటే దొండకాయ కర్రీ. సో దానికోసం నేను ఎండు కొబ్బరి పౌడర్ తీసుకున్నాను. ఒక 2 kgs దొండకాయలను పొడుగుగా కట్ చేసుకున్నాను. సన్నగా పొడుగుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ పొడుగానే కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ తీసుకున్నానండి. ఇది ఎక్కువ క్వాంటిటీ కర్రీ కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే 2 kgల దొండకాయకు దగ్గర ఒక 5 spoons ఆయిల్ వేసుకోవాలి. ఈ దొండకాయని రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ అలా అయితే టైం చాలా పడుతుందని చెప్పేసి నేను ఇలా పొడుగుగా కట్ చేసుకున్నాను. పోపు దినుసులు వేసుకొని వాటిని వేపుకోవాలి. ఒక 2 tablespoons జీరా వేసాను. 1 tablespoon ఆవాలు వేస్తున్నాను. ఇందులో పచ్చి శనగపప్పు కానీ పల్లీలు కానీ వేసుకుంటే కూడా బాగుంటుంది. నేను వేయలేదు. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీనిలో పసుపు వేస్తున్నాను. ఒక 1 tablespoon కొంచెం వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా దీనిలో వేసుకొని కలుపుకోవాలి. దొండకాయ చాలా మంచిదండి హెల్త్కి కూడా. దీనివల్ల అంటే సరిగా మాట్లాడడం, నాలుక తిరగదు అని చెప్పేసి అందరూ వద్దంటారు దొండకాయ తినడం, కానీ దొండకాయ వల్ల కూడా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది మంచిగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. లేదంటే మనం దీన్ని ఇలా చేయడం పెద్ద ప్రాసెస్ అనిపిస్తే కుక్కర్లో పెట్టేసుకొని ఒక 2 whistles వరకు ఉడికించుకున్నా కానీ సరిపోతుందండి. నేను ఇలా కడాయిలో చేస్తున్నాను. మీరు కుక్కర్లో చేసుకుంటే 2 whistles పెట్టుకోవచ్చు. వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి, ఇలానే డ్రైగానే ఫ్రై చేసుకుంటున్నాను. అలానే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయట్లేదు, ముక్క మగ్గేంత వరకు మాత్రమే దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మంచిగా మగ్గిపోయిందండి. సిమ్లోనే పెట్టాను నేను, హై ఫ్లేమ్ మీద పెట్టలేదు. మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు దీనిలోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ముందే వేసేస్తే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది అంత బాగా అనిపించదు. ఇప్పుడు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అండ్ మనకు గిన్నె అడుగు పట్టకుండా కూడా ఉంటుంది. ఒకవేళ ముందే వేస్తే ఊకే కలపాల్సి వస్తుంది. ఊకే కలపడం వల్ల కూడా కర్రీ అనేది టేస్ట్ మారుతుంది. సో అందుకే ఆల్మోస్ట్ మగ్గిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఈ దొండకాయ అనేది కూడా మనకు కొంచెం మగ్గిపోయిందండి. ఇప్పుడు దీనిలోనే కారం, ఉప్పు, మసాలా ఇవన్నీ వేసేసుకొని కలుపుకొని మళ్ళీ మగ్గనివ్వాలి. మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవచ్చు. నేనైతే 1.5 tablespoon వేసానండి. సాల్ట్ 1 tablespoon వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పౌడరు ఒక 1 tablespoon. ఆ ధనియాల పౌడర్లో కొద్దిగా లవంగాలు, ఇలాచి అన్నీ చేసి మిక్సీ పట్టుకున్నానండి. సో అదొక 1 tablespoon వేసాను. ఇవన్నిటిని మంచిగా కలిసే విధంగా కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఈ దొండకాయ వేపుడికి సైడ్ డిషెస్ పప్పు కానీ లేదంటే రసం, టమాటో చారు అలా తీసుకుంటే చాలా బాగుంటుంది. సో మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి దీన్ని. ఒకసారి చూద్దామండి, మగ్గిపోయింది. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరి క్వాంటిటీ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేయచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 2 ఎండు కొబ్బరి ముక్కలను కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. దీనిలో ఎండు కొబ్బరికి బదులు పల్లి పొడి, నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఒక కట్ట కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటున్నాను.
ఇవన్నీ మంచిగా కలిసే విధంగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మనకు కొబ్బరి వాసన పోయేంత వరకు అది మగ్గనిచ్చుకోవాలి. మంచిగా కలర్ కూడా వచ్చింది అండ్ మొత్తం ముక్కలు కూడా మెత్తగా అయిపోయినాయండి. కానీ కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మంచిగా మగ్గిపోయిందండి. కొబ్బరి స్మెల్ కూడా పోయింది. ఇప్పుడు ఎంతో టేస్టీగా మనకు దొండకాయ వేపుడు అనేది తయారైంది. దీని వేడి అన్నంలో పప్పుతో తింటే చాలా టేస్టీగా బాగుంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.